ఇప్పుడు వాళ్ళని బెల్లమంటే ఎక్కడికి వెళ్తారు నాన్న? ప్లీజ్ నాన్న, ఆవేశపడకు, ఉండనివ్వండి. మీ మనసు కుదుటపడ్డ తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బుజ్జమ్మా, నిన్ను మాట్లాడొద్దన్నాను, మాట్లాడుకో. ఇది నా ఎదురుగా ఉంటే నా మనసు ప్రశాంతంగా ఎందుకుంటుంది? చర్చించడానికి, ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకేం మిగిలిందని. దాన్ని చూస్తుంటేనే నాకు మండిపోతుంది. అది చేసిన ఘాతుకాన్ని నేను భరించలేకపోతున్నాను. గుండె 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 మండిపోతుందమ్మా. అది ఇంకాసేపు ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తిక్క తలకెక్కిందనుకో, గొంతు పిసికి చంపేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. దాని తప్పుకి అదే అదే అనుభవిస్తుంది. దాని గొంతు ముట్టుకొని నేనెందుకు నా చేతులు బయలుపరచుకోవాలి? దాని మొహం చూడలేను. చూడడం అసలు నాకు ఇష్టం లేదు. గెట్ అవుట్. నోరు మూసుకోను, నోరు మూసుకోను. నువ్వు నన్ను అలా పిలవకో. పిలవకు అన్నంత మాత్రాన నేను మీ కూతుర్ని కాకుండా పోను నాన్న. నేను చేసింది తప్పే అయి ఉండొచ్చు, కానీ మీ కూతుర్ని నాన్న. నేను కన్న కూతుర్ని క్షమించలేరా? నేనెక్కడికి వెళ్ళగలను? నాకెవరున్నారు? మీరు నన్ను తప్పు పడుతున్నారు, కానీ మీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి నాన్న. మీ స్వార్థం కోసం మీ కూతురు కానీ ధరణి జీవితం నాశనం చేసే అధికారం మీకెవరిచ్చారు నాన్న? మీరు కేశవ్కి నా కూతుర్నిచ్చి చేస్తానన్నారు. నేనే మీ కూతుర్ని. అదే జరిగింది. ఒక విధంగా మీకు ఇష్టం లేకపోయినా మీ పరువు కాపాడాను నాన్న. నోరు మూసుకో నువ్వు. ఏదోలే, అయ్యో పాపం కాళ్ళ మీద పడుతుంది కదా అనేసి చేరదీశాను. కానీ నువ్వు ఇవాళ చేసిన పని క్షమించే పని కాదు. ఈ జీవితంలో క్షమించలేని ఘోరమైన తప్పిదం చేశావు నువ్వు. నువ్వు నిజంగా నాకు రేణుకకి పుట్టిన కూతురు అయితే అయి ఉండొచ్చు. అయినా నిన్ను నా కూతురిగా జీవితంలో ఒప్పుకోను. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటాను. పో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంట్లోంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఈ ఇంట్లో తిరగడానికి అర్హత కోల్పోయావు. నీ నీడ కూడా ఈ ఇంట్లో పడకూడదు. గెట్ అవుట్. పో ఇక్కడి నుంచి. వారా నాన్న. నా జీవితం నాశనం చేశావు కదా.
ఎవరైతే నా లైఫ్తో ఆడుకున్నారో వాళ్ళు ఎవరిని వదలను. ఏయ్, నేను ప్రేమించింది నిన్నేనే. ఇదిగో దీనికి కాదు. నేను తాళి కట్టాల్సింది నీకే, దీనికి కాదు. నేను కలలు కన్నది నీతో కలిసి జీవితం పంచుకోవడానికే కానీ ఈ దరిద్రంతో కాదు. నా లైఫ్ అంతా తలకిందులైపోయింది. నువ్వు చేయబట్టే మా అందరికీ బాధ. మమ్మల్ని ఇంత బాధ పెట్టి నువ్వేం సంతోషపడతావే? నువ్వేం సంతోషపడతావు? ఏయ్, ఏయ్! మధు, వాళ్ళిప్పుడున్న స్థితిలో వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాన్న ఇప్పుడు అన్న మాట మీద రేపు ఉంటారని లేదు. మత్తు దిగిన తర్వాత మళ్ళీ ఆలోచనలో పడతారు. నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆవేశం ఎంత వస్తుందో ఆలోచన కూడా మళ్ళీ అంతే చేస్తారు. నాన్న నిన్నేమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇంటి గడప దాటి వెళ్ళకు. వెళ్ళే ప్రయత్నం కూడా చేయకు, సరేనా? ఉన్నా లేకపోయినా ఎన్నేళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అందరం సంతోషంగా బ్రతికేవాళ్ళం. పాల పొంగు లాంటి మా కాపురాల్లో విషం పోసావు కదే. ప్రశాంతంగా ఉండే మా మనసులు అల్లకల్లోలం చేసావు కదే మొదనష్టపుదానా. నువ్వు నష్ట జాతకురాలివి కాబట్టే పుట్టగానే స్థలం మారావు. పేగు బంధాన్ని మంట కలిపి వెళ్ళి వేరే వాళ్ళ కొంపలో బ్రతికావు. మళ్ళీ తయారయ్యావు. మా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఛీ! మధు, దా. ఏంటి మమ్మీ ఇంకా ధరణి ఫోన్ చేయలేదు? అసలు ఎప్పుడో చేయాల్సింది, ఇంతవరకు చేయకుండా ఉండడం ఏంటి? ఈ పాటికి వలవల ఏడుస్తూ ప్లీజ్ ధీరజ్ నా బతుకు కాపాడని ప్రాధాయపడుతూ ఫోన్ చేయాల్సింది. ఇంతవరకు అట్నుంచి కాల్ రాలేదు అంటే నాకెందుకు డౌట్ వస్తుంది. ఛ, నేను ఇక వెయిట్ చేయలేకపోతున్నాను మమ్మీ. ఎందుకురా కంగారు పడుతున్నావు? ఈ క్షణం కాకపోతే మరో క్షణం చేయక ఎక్కడికి పోతుందిరా అది? అది ఏ నిర్ణయం తీసుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నీ కాళ్ల బేరానికి వచ్చి తీరాల్సిందే. నీ కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్లు కడగాల్సిందే. దేహి అని ప్రాధేయపడాల్సిందే. దాని బతుక్కి ఇప్పట్నుంచి తోడు నీడ అన్నీ కావాల్సింది నువ్వేరా. అది నిన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్తుందిరా? పంజరంలో బంధించినట్టుగా బంధించేశాం కదరా. అదిప్పుడు పులి జూదంలో పులికి చిక్కిన మేక పిల్లరా. బహుశా ఆ ధరణి మధు పెళ్లి గొడవలో ఫోన్ చూసుకోవడం మర్చిపోయి ఉంటుంది. మధు జీవితం ఇలా అయిందేంటా అని ఆలోచనలో ఉండుంటుంది. ఫోన్ మీదంతా ధ్యాస లేకపోయుండొచ్చు. ఫోన్ మీద కన్ను పడిన వెంటనే కన్నీళ్లు కారుస్తూ నీకు చేతులు జోడించటం పక్కా. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అది కాదు మమ్మీ, ఏ గొడవలో పడ్డా మరి ఇంతసేపా? నేను ఇంతకన్నా వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదు మమ్మీ. చెయ్యాలరా, అవుతుంది. ట్రస్ట్ మీ.
సౌమ్య సౌమ్య హ, ఏంటి సౌమ్య అలా బిగు తీసుకొని దిష్టి బొమ్మలా కూర్చున్నావు? ఏమైందేంటి? నీ ఫేసు, ఆ ఫేసులో టెన్షన్ చూస్తుంటే ఎక్కడో ఏదో షాక్ అయినట్టుగా ఉన్నావేంటి? సరేగాని నువ్వెలా చేస్తే నాకేంటి గాని ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పవు కదా? ఉం? చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా? ఈ శక్తి నీకు కొత్త కాదు. నేను క్రిమినల్లా ఆలోచిస్తానని నీకెప్పటినుంచో తెలుసు కదా. నా విషయంలో కానీ నా కొడుకు విషయంలో కానీ మాటలు జారావో నీకింక జీవితంలో మాట్లాడే అవకాశం ఉండదు. పీక పిసికి చంపేస్తాను. హే సౌమ్య, నీలాంటి వాళ్ళని వదలకూడదు. మరి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళని అస్సలు క్షమించకూడదు. క్షమిస్తే నాకు పాపం తగులుతుంది. వదిలేస్తే ఇంకా ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తారో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. మీకు ఇదొక్కటే సరైన శిక్ష. సౌమ్య, మీరు చేసిన పనికి నాకు గాని గన్నుండుంటే తప్పకుండా మిమ్మల్ని ఇలాగే కాల్చి చంపేసి పారేసేదాన్ని. కార్పొరేషన్ వ్యాన్లో పడేసి అనాథ శవాల్లా మిమ్మల్ని సాగనంపేదాన్ని. సౌమ్య, ఆ, ఏంటి ఈ విషయం తెలిసి బాగా షాక్ అయినట్టున్నావు? నువ్వు గతంలో ఎప్పుడు మా క్రిమినల్ సంగతులు తెలియని దానిలాగా అలా బిగిసిపోయావేంటి? లేక ఈ విషయం నీకు ముందే ఎందుకు చెప్పలేదని బాధపడుతున్నావా? హర్ట్ అయ్యావా? అదేం లేదు. నీ బుద్ధి నాకు తెలుసుగా. అసలు ఇలాంటి విషయం నాకెప్పటికీ చెప్పకపోయి ఉంటే బాగుండేది. మరీ ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారేంటి? మీరసలు మనుషులేనా? మీకసలు మనసు అనేది ఉందా? మరి ఇంత రాక్షసత్వమా? అభశుభం తెలియని ఒక అమాయకురాలి జీవితాన్ని ఇంతలా నాశనం చేయాలని చూస్తారా? ఛ! హే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మడి కట్టుకొని కూర్చుంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఎలా దక్కుతాయే? నాకు డబ్బే ప్రధానం. డబ్బు కోసం ఏ స్థాయికైనా దిగజారుతాను. ఎంత దుర్మార్గానికైనా తెగిస్తాను. సరే, మేం ఎలాంటి వాళ్ళమైనా నీకనవసరం. మాకు మా జీవితాలే ముఖ్యం. కామ్గా ఉంటే అంతో ఇంతో దయతలిచి నీ మొహాన పడేస్తాం. అంతేకాని ఈ విషయం బయట ఎక్కడైనా నీ ద్వారా తెలిసిందనుకో, ఇన్ని చేసిన వాళ్ళం నిన్ను పైకి పంపించటం చిటికెల పని. నీకు బతుకు మీద తీపుంటే, నీ జీవితం సాఫీగా సాగాలనుకుంటే నోరు మూసుకుని సైలెంట్గా చూస్తూ ఉండు. చూస్తూ ఉండక నాలాంటిది చేయగలిగేదే ఉంది? అసలు మిమ్మల్ని అనకూడదు. మీలాంటి వాళ్ళతో సావాసం చేసినందుకు నన్ను నేను అనుకోవాలి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇన్నేళ్లు నీతో కలిసి ఇంట్లో ఉన్నందుకు పంచ మహాపాతుకాలు అంటుకొనుంటాయి. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఈ పాపం నన్ను వేధిస్తుంది. ఛ! అరే సౌమ్య, సౌమ్య, లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఆగు, ఆగు, బయటికెళ్ళు, బయటికెళ్ళు, బయటికెళ్ళు. నా గుండెల్లో గుణ పొందించింది నువ్వు. నాకు నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు తాళి కట్టావు కదరా, దానికి నా ఇంట్లో ఏం పని? దేని మెళ్ళ అయితే నువ్వు తాళి కట్టావో దాన్ని నీతో పాటు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అమ్మా నాన్న మధు విషయంలో ఎంత బాధపడుతూ ఉంటారో ఏమో. నా కోసం మధు అలా చేసిందని
వాళ్ళు ఖచ్చితంగా బాగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నతనం నుంచి పెంచిన ప్రేమ కదా. ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కుందాం. ఛ! ఈ టెన్షన్లో పడి ఛార్జింగ్ పెట్టడమే మర్చిపోయాను. బుజ్జమ్మా, నానా, నీతో మాట్లాడాలి బుజ్జమ్మా. రండి నాన్న, కూర్చొని మాట్లాడదాం. రండి. అయ్యో, ఆహా. నాన్న, 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 కూర్చోండి నాన్న. చూడు బుజ్జమ్మ, ఇందాక నీతో చాలా గట్టిగా మాట్లాడాను, కోపడ్డాను, కసురుకున్నాను. ఆ మధుని చూడగానే విపరీతమైన కోపం వచ్చేసిందమ్మా. నేను ఎవరితో మాట్లాడుతున్నానో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయానమ్మా. అందుకే నీ మీద కోపం చూపించాను, నిన్ను గట్టిగా మందలించానమ్మా. సారీ తల్లి, ఐఎమ్ సారీ తల్లి. నేను అన్న మాటలకి నువ్వు బాధపడుతుంటావని గుర్తుకొచ్చి నేను బాధపడి చేసింది తప్పు అని తెలుసుకుని నిన్ను సారీ అడగడానికి వచ్చానురా. అమ్మా, నువ్వు నా మాటలు మనసులో పెట్టుకోకే. నేను మీరన్న దాని గురించి ఎందుకు మనసులో పెట్టుకుంటాను నాన్న? మీరు నాకు నాన్న. మీకు నన్ను ఏమైనా అనే హక్కు ఉంది, అధికారం ఉంది. మీ మాటలకేం బాధపడను నాన్న. మీరేమన్నా నేను పట్టించుకోను. మధు నా జీవితానికి ఏదో అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యి నన్ను కాపాడటం కోసం అలా చేసింది నాన్న. పాపం మధు. తనని మాత్రం ఏమీ అనకండి నాన్న, ప్లీజ్. తను చాలా మంచిది నాన్న. మీ మీద ఎంతో ప్రేమ ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీకు ఈ క్షణం తప్పు అనిపించినా తను చేసిన గొప్ప పని మీరెప్పుడో అప్పుడు మెచ్చుకొని తీరుతారు. దయచేసి అపార్థం చేసుకొని అనరాని మాటలు అనకండి నాన్న. ఇంకొకసారి దాని పేరు ఎత్తద్దు భుజమ్మ. నువ్వు బాధపడుతున్నావేమో పలకరించి నా తప్పుకి సంజాయిషి చెప్పుకోదని వచ్చానమ్మా. కానీ నువ్వు తనని సమర్థిస్తూ తన మీద జాలి చూపిస్తూ ఇంకెప్పుడు దాన్ని ఏమి అనొద్దని నా కండిషన్లు పెట్టకమ్మా. దాని పేరు విన్నా మొహం చూసినా పొట్టరాని కోపం వస్తుందమ్మా. అది మనసులో కదిలితే చాలు కోపంతో తల బద్దలైపోతుందిరా. నమ్మక ద్రోహం చేసింది. ఛే, అది నా కూతురేంటి? దానికి నేను నాన్ననేంటి? అది ఇంకో జన్మెత్తినా సరే నేను నాన్నగా ఒప్పుకోనమ్మా. చూడు బుజ్జమ్మ, అదేదో చేసింది అయిపోయింది అనుకోగమ్మా. అది ఇప్పుడు నీ పెళ్లి తప్పించొచ్చు కానీ ప్రతిసారి తప్పించలేదు. నా ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోలేదు. నేను ఈ పెళ్లి చేసి తీరతాను, ఖచ్చితంగా చేస్తాను.
మంచి అబ్బాయిని చూసి అన్ని విధాల ఎంక్వైరీ చేసి నీ పెళ్లి నేను చాలా గ్రాండ్గా సంతోషంగా జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. నిన్ను నన్ను మన కుటుంబాన్ని అర్థం చేసుకోగలిగిన కుర్రాన్ని తీసుకొస్తాను. నాన్న మంచి కోచ్ అడుకో. ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయింది కదా, మళ్ళీ నా పెళ్లి ప్రయత్నాలు ఎందుకు నాన్న? ఆ విషయం ప్రస్తుతానికి వదిలేయండి నాన్న. మీ కోపం బాధ తగ్గాక ఆలోచించచ్చు. మీరెవరి మీదో పంతాలకి పోయి నా పెళ్లి విషయంలో తొందరపడకండి నాన్న. చూడమ్మా, నీ పెళ్లి విషయం వదిలేస్తే నువ్వెక్కడ నాకు దూరమై వాళ్ళకి దగ్గరైపోతావనే భయంతోనే కాదమ్మా ఈ పెళ్లి చేయాలనుకుంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా. నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి. నా కళ్ళెదురుగానే మసలాలి. మంచి సంబంధం ఎల్లరికం వస్తే నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరుంటారు? ఖచ్చితంగా గొప్ప సంబంధమే చూస్తానమ్మా. నాకు వీడియో ఎవరు పంపించారు?